భారత రాజకీయాల్లో నవశకం మహిళా బిల్లు భారత ప్రజాస్వామ్య చరిత్రలో దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే నారీ శక్తి వందన్ అధినియం ఒక చారిత్రాత్మక మలుపు. ఇది కేవలం ఒక చట్టం మాత్రమే కాదు, అమలులు సభలుగా మారి దేశ విధాన నిర్ణయాల్లో భాగస్వాములయ్యే ఒక సరికొత్త నవశకానికి నాంది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అయితే జనాభాలో సగభాగంగా ఉన్న మహిళల ప్రాతినిధ్యం చట్టసభల్లో మాత్రం దశాబ్దాలుగా నామమాత్రంగానే ఉండిపోయింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రయాణం ఒక సుదీర్ఘ పోరాటం. దాదాపు 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారనున్నది. ఈ అసమానతను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న మహిళా రిజర్వేషన్ బిల్లు భారత రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చగలదు. రాజకీయ సాధికారతకు బాటలు వేస్తున్న ఈ బిల్లు భారత ప్రజాస్వామ్యానికి మరింత పరిపుష్టం చేసే ఒక విప్లవాత్మక అడుగు. పార్లమెంట్ సాక్షిగా ఆమోదం పొందనున్న మహిళా బిల్లు మహిళలకు చట్టసభలో సముచిత స్థానాన్ని కల్పిస్తూ వారి గళానికి బలాన్ని ఇవ్వనుంది. ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అన్న సూక్తిని అక్షరాల అమలు చేసిన పార్టీ తెలుగుదేశం. ఆనాడు ఎన్టీఆర్ గారు అడుగడుగునా మహిళలకు ఆత్మ గౌరవాన్ని పంచితే, ఈనాడు చంద్రబాబు ఆధునిక సాంకేతికతను, ఆర్థిక వనరులను జోడించి మహిళలను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే మహిళా శక్తి వందన్ అధినియం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక నూతన అధ్యాయం. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి స్ఫూర్తినిచ్చిన ఎన్నో విప్లవాత్మక మార్పులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాల క్రితమే మొదలయ్యాయి. నేడు పార్లమెంట్లో మహిళా బిల్లు ఆమోదం పొందుతున్న తరుణంలో తెలుగు నేలపై మహిళల కోసం జరిగిన ఎన్నో విప్లవాత్మక మార్పులు దేశానికి దిశానిర్దేశం చేస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందుతున్న ఈ చారిత్రక సందర్భంలో తెలుగునాట మహిళా సాధికారతకు ఆద్యులైన ఎన్టీఆర్ ఆశయం, చంద్రబాబు ఆచరణ అద్భుతం అని చెప్పాలి. మహిళ కేవలం ఇంటికే పరిమితం కాకూడదని, ఆర్థికంగా స్వతంత్రాలైనప్పుడే సమాజంలో గౌరవం దక్కుతుందని నమ్మిన నాయకుడు ఎన్టీఆర్. తెలుగు రాష్ట్రాల్లో మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా ఇంత చైతన్యవంతంగా ఉండటానికి ఆనాడు ఎన్టీఆర్ వేసిన పునాదే కారణం. మహిళలకు ఒక్క ఆస్తి చట్టమే కాదు, అనేక పథకాలను ప్రకటించి మహిళల పక్షపాతిగా నిలిచారు. ఎన్టీఆర్ కేవలం మాటలతో సరిపెట్టకుండా చేతల్లో మహిళా సాధికారతను చూపించారు. ఆస్తిల హక్కు ఆదర్శప్రాయమైన నిర్ణయం. ఆయన నివాసం కోసం ఇల్లు నిర్మించి వాటిని కేవలం తన పేరో లేదా కుమారుల పేరో కాకుండా తన కోడళ్ల పేరున పెట్టడం ఆయన ఆదర్శానికి నిదర్శనం. ఆడబిడ్డలకు, కోడళ్లకు ఇచ్చే గౌరవం ఇంటి నుంచే మొదలవ్వాలని ఆయన నమ్మేవారు. సమాజంలో సగభాగమైన మహిళలు గౌరవించబడినప్పుడే ఆ సమాజం అభివృద్ధి చెందుతుందని ఎన్టీఆర్ ఆలోచన. దేశం మొత్తం మహిళా హక్కుల గురించి చర్చించక ముందే 1986లో హిందూ వారసత్వ చట్టానికి సవరణ చేసి తండ్రి గడించిన ఆస్తిలో కుమార్తెలకు సమాన వాటా కల్పించిన ఘనత ఎన్టీఆర్ది. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించి వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసి కుటుంబ సంక్షేమానికి భద్రత కల్పించారు. నేటికి తెలుగు రాష్ట్రాల మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా ఇంత చైతన్యవంతంగా ఉండడానికి ఆనాడు ఎన్టీఆర్ వేసిన పునాదే కారణం. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు ఎన్టీఆర్. మహిళల ఉన్నత విద్యాభ్యాసం కోసం తిరుపతిలో ప్రత్యేకంగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి విద్యారంగంలో విప్లవం తెచ్చారు. రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాలని భావించి స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు మొట్టమొదటిసారిగా 9% రిజర్వేషన్లు కల్పించి వారిని శాసనకర్తలుగా మార్చిన దార్శనికత ఎన్టీఆర్ది. మహిళా సంక్షేమానికి ఎన్టీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు చరిత్రాత్మకంగా నిలిచాయి. ప్రభుత్వ ఉద్యోగాలను మహిళలకు రిజర్వేషన్ కల్పించడంతో పాటు చేయదగిన ప్రభుత్వ ఉద్యోగాల 30% వారికే కేటాయించారు. ఉన్నత విద్యా సంస్థల విద్యార్థినులకు 33% రిజర్వేషన్ కల్పించారు. ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన మహిళలకు తెలుగు బాల మహిళా ప్రగతి ప్రాంగణాల ద్వారా వృత్తి విద్యా కోర్సులు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించారు. నాటి ఎన్టీఆర్ హయాం నుంచి నేటి చంద్రబాబు వరకు మహిళాభివృద్ధి కోసం నిరంతరం చేసిన కృషి ఫలితమే నేడు జాతీయ స్థాయిలో మహిళా రిజర్వేషన్ బిల్లు రూపం దాల్చడం గర్వకారణం. మహిళా నేతృత్వంలోని అభివృద్ధిని సాకారం చేసే ఈ చారిత్రక చట్టం ద్వారా దేశ రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం మరింత బలపడుతుంది. మహిళల ఆత్మగౌరవాన్ని చట్టబద్ధం చేసింది మహానేత ఎన్టీఆర్ కాగా, తర్వాత మహిళల ఆర్థిక స్వావలంబనకు దిశానిర్దేశం చేసిన దూరదృష్టి నాయకుడు చంద్రబాబు. ఈ ఇద్దరి ఆలోచనలు, కార్యాచరణలు ఈరోజు మహిళా సాధికారతకు మూలస్తంభాలుగా నిలిచాయి. ఎన్టీఆర్ కల్పించిన చట్టబద్ధమైన హక్కులకు, ఆర్థిక బలాన్ని,
జోడించిన వ్యక్తి చంద్రబాబు. మహిళలను ఓటు బ్యాంకుగా కాకుండా ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడం ఆయన లక్ష్యం. గడప దాటని మహిళలను సంఘటితం చేసి పొదుపు మంత్రం నేర్పి ప్రపంచంలోనే అతిపెద్ద స్వయం సహాయక బృందాల వ్యవస్థగా డ్వాక్రాను తీర్చిదిద్ది ప్రతి మహిళను ఒక ఎంటర్ప్రెన్యూర్గా మార్చిన వ్యక్తి చంద్రబాబు. స్థానిక సంస్థలో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేసి లక్షలాది మంది మహిళలను సర్పంచులుగా, జడ్పీటీసీలుగా తీర్చిదిద్ది వారికి రాజకీయ ఓనమాలు నేర్పారు. బాలికల జననంపై 5,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్, దేశంలోనే తొలి మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు, మహిళల అక్షరాస్యత 25.27% నుంచి గణనీయంగా పెరిగేలా చర్యలు, మహిళా కమిషన్ ఏర్పాటు, దేశంలోని తొలి మహిళా స్పీకర్ నియామకం, దేశంలోనే మొదటిసారిగా మహిళా పార్లమెంట్ సదస్సు నిర్వహణ, 93 లక్షల మహిళలకు పసుపు కుంకుమ పథకం. తన తల్లి కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ పడుతున్న ఇబ్బందులను చూసిన చంద్రబాబు పొగచూరిన ఒంటేళ్ల నుంచి ఆడబిడ్డలకు విముక్తి కలిగించడానికి దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసి వారి ఆరోగ్యాన్ని కాపాడారు. దీపం 1 పథకం కింద 43 లక్షల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వగా, దీపం 2 కింద 1,50,00,000కు పైగా ఇచ్చారు. ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్, స్థానిక సంస్థలో 50% రిజర్వేషన్, 1,20,000 మంది మహిళలు ప్రజా ప్రతినిధులు, 15 లక్షల మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు, అన్న అమృత హస్తంలో 10 లక్షల మంది మహిళలకు పోషకాహారం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా 11 లక్షల మహిళలకు లబ్ధి, 2,50,000 మందికి పెళ్లి కానుక, మహిళలకు కండక్టర్లు 5,000 మందికి పైగా, పోలీసులు 15,000 మందికి పైగా, మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలు, భూమి కొనుగోలు, కుట్టు మిషన్లు, ఉచిత బస్సు ప్రయాణం, ప్రతిరోజు 15 లక్షల నుండి 25 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం, ఒంటరి మహిళలకు వితంతులకు ఇచ్చే పెన్షన్లను భారీగా పెంచి వారికి అండగా నిలిచారు చంద్రన్న. చంద్రన్న పెళ్లి కానుకతో పేదంటి ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక భరోసా కల్పించారు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదన దాదాపు 27 ఏళ్ల పాటు వాయిదా పడుతోంది. దేవేగౌడ ప్రభుత్వం 1996లో మొదటిసారిగా 21వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఏకాభిప్రాయం లేక వీగిపోయింది. తర్వాత 1998, 1999, 2002, 2003లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ విపక్షాల అభ్యంతరాలతో బిల్లు ఆమోదం పొందలేదు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో 2010లో రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే లోక్సభలో పెండింగ్ లో పడి 2014లో లోక్సభ రద్దు కావడంతో ఆ బిల్లు కూడా రద్దయింది. తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సెప్టెంబర్ 2023లో కొత్త పార్లమెంట్ భవనంలో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. సెప్టెంబర్ 20, 2023న లోక్సభలో, సెప్టెంబర్ 21న రాజ్యసభలో బిల్లు దాదాపు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ 33% రిజర్వేషన్ బిల్లును 16/4/2026 లోక్సభలో ఆమోదించి 2029 సాధారణ ఎన్నికల నాటికి అమలు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను కూడా నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా బిల్లు అమలుకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలకు, ఎంపీలకు లేఖ రాశారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఈ సవరణలకు పార్టీలన్నీ రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. మహిళా సాధికారత అనేది కేవలం ఒక నినాదం కాదు, దేశాభివృద్ధిలో అది ఒక భాగమని ఆయన తెలిపారు. ఏది ఏమైనా దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసి భారతీయ మహిళల రాజకీయ సాధికారతకు బాటలు వేసినందుకు ప్రధాని మోదీజీకి హృదయపూర్వక అభినందనలు. దేశాభివృద్ధిలో మహిళల పాత్రను గుర్తించి మీరు తీసుకునే ఈ సాహసోపేతమైన నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది. మహిళా బిల్లు ఆమోదంతో భారతదేశం ప్రపంచ వేదికపై ఒక ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య దేశంగా నిలుస్తుంది.